హాయ్ అండి. నిన్న ఆడినటువంటి టాస్కులలో ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చిండు. సెకండ్ పొజిషన్ వచ్చేసి తనుజ వచ్చింది. థర్డ్ పొజిషన్లో సంజన గారు రావడం జరిగింది. దాని తర్వాత ఓటు అప్పీల్కి వెళ్ళారు. ఆడియన్స్ తనుజను సెలెక్ట్ చేసేసుకొని, అంటే సంజన గారిని సెలెక్ట్ చేసుకోకుండా తనుజను సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ తనుజ వైపు అంటే రెడ్ బ్లూ అని చెప్పారు కదా, బ్లూ అయితే ఎవరైతే తిప్పారో వాళ్ళు హేటర్స్ అన్నట్టు, తనుజకు వచ్చినటువంటి హేటర్స్. ఆ హేటర్స్ ఎవరు? కళ్యాణ్ పిఆర్లో. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒకటి ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతము కళ్యాణ్కు సంబంధించిన వాళ్ళే వచ్చారని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి కూడా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది అన్నట్టు. అక్కడ చూసిన అన్నట్టు ఆ అమ్మాయి చెప్పింది, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కళ్యాణ్కు సంబంధించిన వాళ్ళే ఎక్కువ వచ్చారు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అంటే కళ్యాణ్ పిఆర్లు అన్నట్టు, కళ్యాణ్ ఫ్యాన్సే కానీ పిఆర్లే కానీ ఇక్కడ తనుజను హేట్ చేయడంలో టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఫస్ట్ తనుజ అంటే తనుజను తనుజ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు తనుజ డిపెండ్ చేసుకునే విధానం అయితే ఎక్సలెంట్గా చెప్పుకోవచ్చు. చాలా బాగా పొలైట్గా నీట్గా చెప్పడం జరిగింది. మనకు ప్రోమో కటింగ్ మాత్రం తనుజకు ఏదో ఏకిపడేస్తున్నట్టుగా, అది తనుజను అబ్బా ఏం తొక్కుతున్నట్టుగా ప్రోమో కటింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం ప్రోమో కటింగ్లలో తనుజనే వాడుకున్నాడు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం బిగ్ బాస్ టీం వాళ్ళు. అదేవిధంగా ఎపిసోడ్ మొత్తం కూడా ఏ సీజన్లో జరగలేదు. ఈ సీజన్లో మాత్రం ఒక అమ్మాయి చుట్టే ఎపిసోడ్ కూడా ఇంట బయట ఎక్కడ చూసినా కూడా అమ్మాయి చుట్టే ఈ సీజన్ మొత్తము జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మాయి విన్ అవ్వడము ఏ రివ్యూవర్ కానీ ఎవరు కానీ జీర్ణించుకోలేకపోవడం వల్ల ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ కళ్యాణ్ అయ్యో పాపం కళ్యాణ్ టీటీఎఫ్ గెలుచుకుని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు, అతనికి ఓటు అప్పీల్ ఇయ్యొద్దా, ఆయన బిగ్ బాస్ను అడుక్కుంటుండు ప్రాధేయపడుతున్నాడు అని చెప్పేసి ఒక్కొక్క రివ్యూవర్ బాధపడుతున్నారు. మరి ఆయనను ఎవరు గెలుచుకోమని చెప్పారు? అదే తనుజ ఒకసారి వీకెండ్లో తనుజకు వచ్చినటువంటి లెటరో ఏదో ఒకటి లెటర్ రావాలంటే ఎవరన్నా అది కళ్యాణ్ని పిలిచేసి, కళ్యాణ్ నువ్వు నామినేషన్లోకి వెళ్తావా ఒక 2 వారాలు నువ్వు లేదా 3 వారాలు నువ్వు నామినేషన్లో ఉంటే తనుజకు లెటర్ వస్తుంది అనగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను నామినేషన్లోకి వెళ్తా బిగ్ బాస్ అని చెప్పేసి నాగార్జున గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు వెళ్తావంటే నేను అన్ని వారాలు నామినేషన్లో ఉండాలి అనుకుంటున్నా అని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం జరిగింది. అన్ని వారాలు నామినేషన్లో ఉంటే నాకు ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పేసి, అన్ని వారాలు నామినేషన్లో ఉంటే తన ఓటింగ్ పెరుగుతుంది, నామినేషన్ ఆడియన్స్ల ద్వారానే నేను వెళ్ళాలనుకున్న వ్యక్తి కళ్యాణ్. అలాంటప్పుడు అర్థం కాలేదా? టీటీఎఫ్ మరి దొంగ గేమ్లు ఎందుకు ఆడాలి, గ్రూప్ గేమ్లు ఎందుకు ఆడాలి, మరి కన్నింగ్ గేమ్ ఎందుకు ఆడాలి? ఆ టీటీఎఫ్ టాస్క్లో ప్లాన్లు వేసుకొని ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు ప్లాన్లు వేసుకొని ఆ టీటీఎఫ్ టాస్క్ మరి ఇక అమ్మాయి ఉంది కదా, మన ఎలిమినేషన్ అయినటువంటి అమ్మాయి ఉంది కదా రీతు, ఆ రీతిని గెలిపించవచ్చు కదా, తనకు తెలుసు కదా ఆడియన్స్ కొనాలని అక్కడికి వెళ్ళాలని. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళిండు? అతని పైన జాలిపడ్డాడు ఎందుకు? ఆల్రెడీ టాప్ 5లో ఉన్నాడు, అతని పైన ఎందుకు జాలిపడాలి? అతను అందరికంటే ఇమాన్యుయల్ కంటే డెమన్ పవన్ కంటే ఎక్కువ పొడిచి పడేసిండు హౌస్లో. అతని పైన ఎందుకు జాలిపడాలి? టీటీఎఫ్ గెలుచుకుని హాయిగా టాప్ 5లో ఉన్నాడు, అతని పైన ఇంకెందుకు ఓటప్పీలు ఇవ్వాలని జాలిపడే బదులు ఇక్కడ సంజన గారికి రాలేదని జాలిపడండి. సంజన గారు పాపం ఈ సీజన్ నడిపించడానికి కారణం సంజన గారిని డబ్బు కొడుతున్నారు కదా, సంజన గారికి రాలే కదా పాపం అని చెప్పి జాలిపడండి, బాగుంటుంది. అయ్యో డిమాండ్ పవన్ అంత క్యాపబిలిటీ ఉంది కదా, డిమాండ్ పవన్కి రాలేదు కదా అని బాధపడండి, అదొక అర్థం ఉంటుంది. భరణి గారు కూడా వచ్చింటే బాగుండు కదా అని బాధపడండి. ఇక్కడ వీళ్ళు ఎవరు కనపడతలే కానీ కళ్యాణ్కి రాలేదు, అన్యాయం చేస్తున్నాడు. ఎందుకు డబ్బు కొడుతున్నారు? ఏ అన్యాయం చేసిండు కళ్యాణ్కి రాకుండా? అంతా దొంగ గేమ్లు ఆడి గ్రూప్ గేమ్లు ఆడి అక్కడ దాకా విన్నర్ అయినా కూడా బిగ్ బాస్ ఏం వీడియోలు వేసి ఏం ఫుటేజ్ వేసి చూపించలేదు. ఆ వీకెండ్లో తనుజ చెయ్యి ఈడబెట్టింది కాలు ఈడబెట్టింది అని చెప్పేసి వీడియోలు వేసేసి తనుజ నెగిటివ్ చేసిండు. అక్కడ కళ్యాణ్ ఏమైనా నెగిటివ్ చేసిండా? టికెట్ పిన్నలే దొంగ గేమ్లతో గ్రూప్ గేమ్లు ఆడి మీరు అక్కడ దాకా వచ్చామని చెప్పేసి అక్కడ వీడియో చేసిండా? లేదు. కానీ కళ్యాణ్ పాజిటివ్ అయింది కదా, అప్పుడు పాజిటివ్గానే గెలుచుకొని వెళ్ళిపోయింది కదా ముందుకు. అతని పైన ఎందుకు జాలి పడాలి అని నా ఉద్దేశం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ తనుజ అయితే ఆడియన్స్ను బాగా డిఫెండ్ చేసుకుంది, ఆడియన్స్తో చాలా బాగా మాట్లాడింది. అక్కడ ఏం నెగిటివ్ కాలేదు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది అని నాకు అనిపించింది. మీకు అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు ఆడే టాస్క్లు అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు టాస్కులు జరుగుతాయి, 3 టాస్కులు జరుగుతాయి. ఒకటి ఆల్రెడీ మీరు ప్రోమోలో నైట్ చూసే ఉంటారు, ప్రోమో కటింగ్లో వచ్చింది కదా. ఆ ప్రోమోలో ఆడిన టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో వీళ్ళకి అంటే పజిల్ నింపాలి. వీళ్ళకి సంబంధించిన కలర్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్లో లాక్ చేసి ఉంటాయి లోపల. వీళ్ళు ఏం చేయాలంటే బయట ఉన్న తాళం చేసి తీసుకొని స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ దాన్ని ఓపెన్ చేసేసి వాళ్ళు ఉన్నటువంటి పజిల్ తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్న బోర్డు పైన పజిల్ ఫిల్అప్ చేయాలన్నట్టు. ఇక్కడ ఈ టాస్క్లు వచ్చేసి మళ్ళీ విన్నర్ ఎవరంటే ఇమాన్యుయల్. మనం చెప్పనవసరం లేదు. ఈ సీజన్ మొత్తం అన్ని గేములు ఎక్కడ 1-2 గేములు తప్ప మిగతా అన్ని గేములలో ఇమాన్యుయల్ తోపులాగా ఆడుతున్నాడు, తురుములాగా ఆడుతున్నాడు. అతని కోసం జాలిపడండి.
అతను ఆ టాస్క్లో వచ్చేసి ఇమాన్యుయల్ విన్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ పొజిషన్లో తనుజ వచ్చింది. అవుట్ ఆఫ్ ది రేస్ మన సంజన గారు అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది రేస్ ఎవరెవరు అయ్యారు? డెమన్ పవన్ అయ్యిండు, భరణి గారు అయ్యిండు, సుమన్ శెట్టి గారు అయ్యిండు, ఇప్పుడు సంజన గారు అయ్యిండు. మొత్తము నలుగురు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయారు. ఇక ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్నది ఎవరెవరు? మన ఇమాన్యుయల్, తనుజ, వీళ్ళిద్దరే ఉన్నారు అన్నట్టు. వీళ్ళిద్దరికి మళ్ళీ బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్లో వచ్చేసి ఇద్దరికి టై అయింది. ఏం గేమ్ అంటే బెలూన్స్ గాలిలో ఉండాలి, గాలిలో ఊదుతూ 10 బెలూన్స్ ఒక ఏమంటే పైపుల్లో దేంట్లోనో వేయాలన్నట్టు 10 బెలూన్స్ వేయాలి. అలా గాలిలో ఊదుకుంటే వేయాలన్న టాస్క్లో ఇద్దరు సరి సమానంగా బెలూన్స్ వేయడం జరిగింది. ఇద్దరు 10 వేయడం జరిగింది. ఇద్దరికి టై అవ్వడం ద్వారా మళ్ళీ బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ వచ్చేసి ఫిజికల్ టాస్క్ పెట్టిండు. ఫిజికల్ టాస్క్ వచ్చేసి సపోర్టింగ్ టాస్క్ అని అంటారు. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఫిజికల్ టాస్క్ అంటే ఖచ్చితంగా ఇమాన్యుయలే గెలవాలి. ఆ సపోర్టింగ్ టాస్క్ కాబట్టి తనుజ గెలిచిందని నేను అనుకుంటున్నాను. సపోర్టింగ్ టాస్క్ పెట్టిండు. ఆ సపోర్టింగ్ టాస్క్లో వచ్చేసి తనుజ విన్ అవ్వడం జరిగింది. ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వడం జరిగింది. తనుజ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి తనుజని పిలిచేసి తనుజకి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే తనుజ 3,50,000 సంథింగ్ ఎంతో ప్రైజ్ మనీ గెలుచుకుంది కదా, ఆ ప్రైజ్ మనీ ఇక్కడ ఎవరైతే కప్పు కొలుతారో అక్కడ విన్నర్కి ఇచ్చేటువంటి ప్రైజ్ మనీలో ఈ ప్రైజ్ మనీ కట్ అయ్యి నీకు ఇమ్యూనిటీ కావాలా అని అడగడం జరిగింది. ఇమ్యూనిటీ కావాలా అన్నప్పుడు తను ఆలోచించుకొని బిగ్ బాస్ నాకు ఇమ్యూనిటీ వద్దు, నాకు ఎందుకంటే ఆ ప్రైజ్ మనీ కట్ చేసుకొని ఇమ్యూనిటీ కావాలంటే నాకు వద్దు, ఆ ప్రైజ్ మనీలో నేను ఇమ్యూనిటీ పొంది నేను టాప్ 5కి వెళ్ళాలని అనుకోవట్లేను బిగ్ బాస్. నేను ఆడియన్స్ ఓట్ల ద్వారా వెళ్ళాలనుకుంటున్నా. ఎప్పుడు నేను ఒకరు తొక్కుతూ వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు బిగ్ బాస్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నాకు తెలిసి అయితే ఈ డెసిషన్ 100%గా 1000% కరెక్ట్గా తీసుకుందని నేను అనుకుంటున్నా. తనుజ హేటర్స్కి మాత్రం నచ్చకపోవచ్చు. ఏంటంటే అరే డెమన్ పవన్ సాక్రిఫైస్ చేసేసిండు, డెమన్ పైన్ సాక్రిఫైస్ చేసిందంటే డెమన్ పవన్ను సాక్రిఫైస్ చేయి, డెమన్ పవన్ నాకే ఇవ్వు, నేనే ఉండాలి నేనే గేమ్లో ఉండాలని చెప్పేసి తనుజ అయితే ఇక్కడ అడుక్కోలేదు. డెమన్ పవన్ ఇచ్చిండు. ఆయన ఇచ్చినందుకు ఆయన గ్రేట్ అని మెచ్చుకోవచ్చు. డెమన్ పవన్ ఇచ్చిండు కాదంటలేను. ఇక్కడ తను టాస్క్ ఆడుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా అందరు సపోర్ట్ చేసిరు కదా, అంటే మూటలు వేయడము లేకపోతే బరువులు వేయడం ఇమాన్యుయల్కి ఎక్కువ వేసేసి తనుజని గెలిపించారు. ఆయన గెలిపించినాక కూడా ఆ అమ్మాయి టాప్ 5లోకి వెళ్ళొద్దా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ అక్కడ వచ్చినటువంటి ప్రైజ్ మనీ కట్ చేసేసుకొని టాప్ 5కి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? టాప్ 5కి వెళ్ళాలని ఆ అమ్మాయి అనుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఈ హేటర్స్కి అయితే అయ్యో ఇంతమంది సాక్రిఫైస్ చేస్తే కూడా టాప్ 5కి వెళ్ళలేదు, చూడు ఎంత కన్నింగ్దో, ఎలా చేస్తుంది చూడు, ఈ వేరే వాళ్ళకి వచ్చేది కదా, అదే ఇమాన్యుయల్కి వచ్చేది కదా, ఇమాన్యుయల్ గెలిపితే ఇమాన్యుయల్కి వచ్చేది కదా అని అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంది? ప్రైజ్ మనీలో కట్ అయ్యి నేను అక్కడికి వెళ్ళకూడదు అని అనుకుంది. ఆ అమ్మాయి డెసిషన్ కరెక్ట్గా తీసుకుంది. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయిని గెలిపించే బదులు ఇమాన్యుయల్ని గెలిపించవచ్చు కదా, వీళ్ళని గెలిపించవచ్చు. అంటే ఇక్కడ ఒకవేళ ఆ అమ్మాయి గెలవడం ద్వారా డైరెక్ట్ టాప్ 2 ఫైనలిస్ట్ అవుతుందంటే వేరుండు. బిగ్ బాస్ ఈ అమ్మాయి గెలిచింది అంటే తనుజ గెలిచింది, తనుజ డైరెక్ట్ టికెట్ ఏమంటారు టాప్ 5 సెకండ్ ఫైనలిస్ట్ అవుతుందని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి ఉంటే బాగుండేది ఉండే. కన్ఫెషన్ రూమ్లో పిలిపేసి ఆ ప్రైజ్ మనీలో వచ్చినటువంటి ప్రైజ్ మనీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గెలిచిన ప్రైజ్ మనీలో 3,50,000 కట్ అయితే, లేకపోతే ఇంత ప్రైజ్ మనీ కట్ అవుతుంది, నువ్వు ఇమ్యూనిటీ పొందంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇప్పుడు తనుజ గెలిచినా కళ్యాణ్ గెలిచినా ఆ ప్రైజ్ మనీ వేస్ట్ అన్నట్టే కదా. ఆ ప్రైజ్ మనీ ఒకరు ప్రైజ్ మనీ తొక్కుకుంటూ ఒకరు ప్రైజ్ మనీ తీసేసుకొని లాక్కొని అలా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నామినేషన్లో ఉండడం వల్ల ఆడియన్స్ కోణంలో నుంచి వెళ్ళి టాప్ 5లోకి వెళ్ళాలనుకుంటే తప్పేం లేదు కదా అని నాకు అనిపించింది. అదేవిధంగా కొంతమంది డప్పు కొట్టేసి కళ్యాణ్కు క్యాస్ట్ని తీసుకొచ్చి మా క్యాస్ట్ వాడిని గెలిపించండి, మా క్యాస్ట్ వాడికి ఓట్లు వేయండి, మావోడు ఆర్మీ సోల్జరు, ఈ సోల్జర్ని గెలిపించండి, సోల్జర్ జాబ్ బంద్ పెట్టుకొని అక్కడ దాకా వచ్చిండు, కష్టపడుతున్నాడు, కామనరు అని డప్పు కొట్టుకుంటూ బ్యానర్లు పట్టుకొని తిరుగుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలేమో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయండి, ఇమాన్యుయల్కి ఓటు వేయండి, మంచి పిల్లగాడు, బాగా ఆట ఆడుతున్నాడు, బాగా ఫన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా తనుజకి ఎక్కడైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఏ సెలబ్రిటీలన్నా చెప్పిరా? చెప్పలేదు. ఎందుకంటే తనుజ వచ్చేటప్పుడే చెప్పిందంట, నాకు మీ సపోర్టింగ్ ఎవరు చేయవకండి, నేను ఆడియన్స్ కోణంలోనే నేను వెళ్తా టాప్ 5లోకి, ఆడియన్స్ ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు ఉంటా హౌస్లో, లేదు అంటే నేను వెళ్ళొస్తా, అంతే తప్ప నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళ సెలబ్రిటీలను కానీ ఎవరిని కానీ ఎక్కడ కానీ సపోర్ట్ చేయొద్దనే చెప్పేసి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే స్టాండ్ పైన బిగ్ బాస్ ఏం చేసిండు? ఇమ్యూనిటీ ఇస్తా అన్నాడు, ప్రైజ్ మనీ కట్ చేసేసి ఆ ఇమ్యూనిటీ వద్దని రిజెక్ట్ చేసేసి ఆడియన్స్ కోణాన్ని స్వీకరించింది. అక్కడ ఆ అమ్మాయి నాకు 100%గా 1000% కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా లైవ్ చూసినాక ఇక్కడ కళ్యాణ్ కూడా హట్ అయిందంట, ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి కళ్యాణ్ తనుజ పైన కూడా కొంచెం గొడవ అయిందట వీళ్ళిద్దరికి. ఆ గొడవ ఏంటిది ఏందన్నది అంత లైవ్ చూసినాక మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చినటువంటి అప్డేట్ అండి. మీరు రివ్యూ చూస్తున్నారు కానీ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టించుకోండి. బాయ్ ఫ్రెండ్స్.